డ్రీమ్ జాబ్ ఆదిత్యతోనే సాధ్యం. ఆదిత్య డిగ్రీ కాలేజెస్ అడ్మిషన్స్ ఓపెన్. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ అవర్ వెబ్సైట్. చుట్టూ శత్రు దేశాలు, మధ్యలో ఇజ్రాయెల్ తన కోసం తన పోరాటం, ఒక విధంగా మనుగడ కోసం పోరాటం లాంటి సందర్భం ఇది. ఏకంగా 5 ఫ్రంట్ వార్ని ఇజ్రాయెల్ ఎదుర్కొంటోంది. ఆ యుద్ధంలో కూడా శత్రు దేశాలపైన పై చేయి సాధిస్తున్నామని ప్రకటించడం ప్రపంచ దేశాలను కూడా ఆశ్చర్యపరుస్తుంది. ఇజ్రాయేలీ టెక్నాలజీ అత్యద్భుతం అని భావించినటువంటి రోజుల్లో ఇరాన్ క్షిపణులు వెళ్ళి ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ప్రధాన భవనాలని, ప్రధానమైనటువంటి సైనిక స్థావరాలని, ఎంబసీలని తాకుతున్నటువంటి పరిస్థితుల్లో ఇరాన్ కొన్ని ఆసక్తికరమైనటువంటి అంశాలు, ఇరాన్తో జరుగుతున్నటువంటి యుద్ధంలో కొన్ని ఆసక్తికరమైనటువంటి అంశాలు వెలుగు చూస్తున్నాయి. ఈ 5 ఫ్రంట్ వార్ ఏంటి, ఎందుకు ఇరాన్ని మాత్రమే ఇజ్రాయెల్ టార్గెట్ చేసింది, పక్కన ఉన్నటువంటి అరబ్ దేశాలను వదిలి దూరంగా ఉన్నటువంటి ఇరాన్ పైన ఎందుకు బాంబుల వర్షం కురిపించింది అనేది ఒకసారి విశ్లేషిద్దాం. ఇది మొత్తం మ్యాప్ చూస్తే కనుక ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి మ్యాప్. ఇది రంగుల కాంబినేషన్లో కనిపించేటువంటి మ్యాప్. పశ్చిమాసియాలో చిట్ట చివరి కొస, ఒకవైపు మధ్యధరా సముద్రం, ఇంకోవైపు డెడ్ సీ అంటే మృత సముద్రం, దిగువన చూస్తే ఎర్ర సముద్రం. ఈ 3 సముద్రాల మధ్య ఉన్నటువంటి దేశమే ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ నైసర్గిక స్వరూపం కూడా చాలా డిఫరెంట్ స్పేస్గా చూడాల్సి ఉంటుంది. ఈ ప్రాంతం మొత్తం ఇజ్రాయెల్ కింద మనం ట్రీట్ చేయాల్సి ఉంటుంది. మధ్యలో ఆరెంజ్ కనిపిస్తున్న ప్రదేశం అంతానేమో, ఈ పింక్ కనిపిస్తున్నటువంటి ప్రాంతం ఏమో పాలస్తీనా అనేటువంటి క్లెయిమింగ్. అంటే పాలస్తీనాకి సంబంధించి ఇక్కడ రమల్లా ఉంటుంది. ఇది గాజా స్ట్రిప్ అంటే గాజా ప్రాంతం, వెస్ట్ బ్యాంక్ కూడా ఇక్కడే ఉంటుంది. ఇందులో జెరూసలేంలో మళ్ళీ కొంత భాగాలు పంచుకునే 2 దేశాలు పాలస్తీనా, ఇజ్రాయెల్. అంటే 2 నేషన్ థియరీ, 2 దేశాల ఏర్పాటుకి గతంలో అంగీకరించి ఉంటుంటే కనుక 1948, 1950 మధ్యలోనే ఈ సమస్యకు ఒక పరిష్కారం వచ్చి ఉండేది. కానీ ఎవరికి వారే తమ విశ్వాసాలను ముందర పెట్టి తమదంటే తమది, ఇజ్రాయెల్ మొత్తం తమకే కావాలని ఇజ్రాయెల్, పాలస్తీనా ఆ భూభాగం మొత్తం తమకే కావాలని పాలస్తీనా. ఈ వాదులాట వల్లనే దశాబ్దాలుగా ఇక్కడ రక్తపాతం జరుగుతున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది చాలా స్పష్టంగా. ఇది ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి భూభాగాలు. ఈ ప్రాంతంలో కూడా బాంబింగ్ జరిగింది. టెల్ అవీవ్ క్యాపిటల్ ప్రాంతం, ఈ ప్రాంతంలో కూడా బాంబింగ్ జరిగింది. ఇటువైపు చూస్తే హైఫా ప్రాంతంలో బాంబింగ్ జరిగింది. ఈ సరిహద్దు ప్రాంతాలన్నీ కూడా, ఇక్కడ గోలన్ హైట్స్ అని చెప్పని కొండలు ఉంటాయి, సిరియాకి సరిహద్దులో ఉండేటువంటి ప్రాంతం. ఇక ఇటువైపు జోర్డాన్, ఇటువైపు ఈజిప్ట్, ఇట్లా ఈ దేశాలన్నీ కూడా అరబ్ దేశాలే. అయితే మిగతా దేశాలతో కొంతవరకు సారూప్యత ఉన్నప్పటికీ, సమస్యల పరిష్కారంలో కొన్ని ముందడుగులు పడినప్పటికీ కూడా ఇరాన్ చేస్తున్నటువంటి ప్రాక్సీ వార్ అంటే ప్రచ్ఛన్న యుద్ధం, భారతదేశం పైన ఎలా అయితే పాకిస్తాన్ ప్రచ్ఛన్న యుద్ధం చేస్తూ తీవ్రవాదాన్ని పెంచి పోషించిందో, అదే తరహాలో ఇరాన్ ఇజ్రాయెల్ పైన తీవ్రవాదాన్ని పెంచి పోషించడంలో కీలక పాత్ర పోషించింది. అందుకనే 2 దేశాల మధ్యలో సరిహద్దులుగా ఉన్నప్పటికీ కూడా ఈ 2 దేశాల మధ్య దాటి ఈ ప్రాంతాలన్నింటిలో కూడా ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా సైన్యాన్ని తయారు చేయడంలో హిజ్బుల్లా కానీ, హూతీలు కానీ, అలానే హమాస్ కానీ, ఈ తీవ్రవాద సంస్థలన్నిటికీ వెన్నుదన్నుగా నిలిచింది ఇరానే. ఇరాన్ నుంచి ఫండింగ్, కావాల్సినటువంటి ఎక్విప్మెంట్, ఇవన్నీ కూడా క్లియర్గా అందుతున్నటువంటి నేపథ్యంలోనే ఈ వెస్ట్ ఏషియాలో శాంతి కురియాలంటే, శాంతి వెల్లువిరియాలంటే ఇరాన్ని ధ్వంసం చేయాలనేటువంటి నిర్ణయానికి ఇజ్రాయెల్ వచ్చింది. ఆ క్రమంలోనే వరుసగా జరుగుతున్నటువంటి దాడులు, మధ్యలో ఉన్నటువంటి దేశాలు ఇరాక్, సిరియా 2 దేశాలను దాటి అవతల నుంచి ఇరాన్ పెంచి పోషిస్తున్నటువంటి తీవ్రవాద మోకలు ఇజ్రాయెల్ని ఎప్పటికప్పుడు ఇబ్బందులు పెడుతూనే ఉన్నారు. అందులో కీలకమైనటువంటిది హిజ్బుల్లా గ్రూపు. హిజ్బుల్లా లెబనాన్లో మకాం వేసి, హిజ్బుల్లా గ్రౌండ్ వార్ విత్ ఇజ్రాయెల్ అక్రాస్ లెబనాన్ సదరన్ బార్డర్, మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా, అంటే ఇజ్రాయెల్కి ఉత్తర దిక్కు మొత్తం బీభత్సాలు సృష్టించేది హిజ్బుల్లా గ్రూపు. దీనికి ఫండింగ్ మొత్తం చేసేది మళ్ళీ ఇరానే. అలానే మరొకటి కూడా ఉంది, ఇక్కడ గాజా స్ట్రిప్లో అధికారం, అంటే పాలస్తీనాకి సంబంధించి 2 భూభాగాలు ఉంటాయి. ఈ మధ్యలో ఒక భూభాగం, ఇటు పక్కన ఒక భూభాగం. కానీ గాజా స్ట్రిప్లో మాత్రం హమాస్ తన కంట్రోల్లో పెట్టుకుని అక్కడి నుంచే నరమేధం మొదలుపెట్టింది. అక్కడి నుంచి ఈ గెరిల్లా వార్ఫేర్, ఇజ్రాయెల్ మీద చేస్తున్నటువంటి గెరిల్లా వార్ఫేర్ దక్షిణ భాగంలో విధ్వంసం సృష్టిస్తుంది. అలానే మరో వైపు నుంచి చూస్తే కనుక ఇరాక్ అండ్ సిరియా మిలీషియాస్, అంటే వీళ్ళు డ్రోన్ అటాక్స్ అవి చేస్తూ ఉంటారు. ఇటు పక్కన సిరియా ఉంది, దాని పక్కన సిరియాని ఆనుకొని ఇరాక్ ఉంటుంది. వాస్తవానికి ఈ 2 దేశాలతో సరిహద్దు, అంటే ఓన్లీ సిరియాతో మాత్రమే ఇజ్రాయెల్కి సరిహద్దు ఉంది. ఇరాక్తో లేకపోయినా కానీ ఇరాక్ కూడా పెంచి పోషించేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇక వీటికి తోడు అదనంగా హూతీస్ని రెచ్చగొడుతుంది. స్ట్రైక్స్ అక్రాస్ రెడ్ సీ, అంటే ఈ ప్రాంతం నుంచి ఇక్కడ అటాక్ చేసేటువంటి ప్రయత్నాలు ఈ హూతీస్, వీళ్ళందరూ కూడా వెస్ట్రన్ ఏరియాస్ పైన, ఇజ్రాయెల్ వెస్ట్రన్ ఏరియాస్ పైన వీళ్ళు టార్గెట్ చేస్తూ ఉంటారు. ఇక ఇరాన్ లాంగ్ రేంజ్
మిసైల్స్తో యుద్ధం చేస్తుంది. ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఏ సందర్భంలో వచ్చినా కానీ 2006లో, 2008లో, 2016లో, 2020లో ఇలా వరుస పెట్టి ఇరాన్ చేస్తున్నటువంటి ప్రచన్న యుద్ధానికి, ప్రతీకార దాడులకి 2020లో, 2018లో అయితే నేరుగా ఇరాన్ శిబిరాలపైన ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఇప్పుడు వీటన్నిటినీ మించినటువంటి పీక్ స్టేజ్ యుద్ధాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. సో ఇందులో ఎవరికి ఎంత సైన్యం ఉంది, ఎంత బలగం ఉంది అనేది కూడా ఒకసారి విశ్లేషిద్దాం. ఇంతమందితో పోరాడుతున్నటువంటి ఇజ్రాయెల్కి ప్రధానమైనటువంటి శక్తి వనరు టెక్నాలజీ మాత్రమే. సైన్యం పరంగా చూస్తే కేవలం 6,70,000 మంది ఇజ్రాయెల్ సైన్యం ఉంటారు. ఇక హిజ్బుల్లా ట్రూప్స్ చూస్తే 25,000 నుంచి 50,000 వరకు ఉంటారు. ఎందుకంటే అన్ని తీవ్రవాద మోకలు కాబట్టి సరైనటువంటి సమాచారం వాటికి సంబంధించి లేదు. ఇక ఇరాన్ చూస్తే 10 మిలియన్ల అంటే 1.18 మిలియన్స్ అంటే దాదాపు 11,80,000 మంది సైన్యం ఇరాన్కు ఉంటుంది. అంటే సైనిక శక్తి పరంగా ఇరాన్ ఇజ్రాయెల్ కంటే చాలా పెద్దది. కానీ సాంకేతిక శక్తి పరంగా ఇజ్రాయెల్ అత్యంత బలమైంది, శక్తివంతమైంది. సో ఇక టెక్నాలజీ పరంగా చూస్తే కనుక మర్క్వా MQ, అలానే T-55 ట్యాంకర్లు, కరార్ ట్యాంకర్లు ఇవన్నీ కూడా శత్రువుల దగ్గర ఉన్నటువంటివి. ఎయిర్ క్రాఫ్ట్ల విషయానికి వస్తే F-16 ఇవన్నీ కూడా ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి సిస్టము. ఇది F-16 ఫాల్కన్స్ ఉన్నాయి. అలానే హిజ్బుల్లా చేతిలో మహాజర్ 6, MiG-29 ఇరాన్ చేతిలో ఉన్నాయి. వీటితో పాటు రాకెట్లకి సంబంధించినటువంటి టెక్నాలజీని కూడా ఒకసారి మనం చూస్తే కనుక ఇజ్రాయెల్ చేతిలో బలమైనటువంటి LAR-160 ఆర్టిలరీ ఉంది. సరిహద్దుల్లో ఉన్నటువంటి దేశాలన్నింటినీ కూడా తుక్కు రేగొడుతుంది. తర్వాత చూస్తే బరాక్ మిసైల్స్ లాంటివన్నీ కూడా దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేశాలపైన అటాక్ చేయడానికి ఉపయోగించాయి. ఇక హిజ్బుల్లా ఎక్కువ వాడుతుంది ఫతే 110 మిసైల్స్. షహాబ్ 3 ఇది చాలా బలమైనటువంటి మిసైల్, ఇరాన్కి సంబంధించినటువంటి అంచనాలు ఉన్నాయి. 1200 కిలోమీటర్ల రేంజ్ వరకు ఉన్నటువంటి మిసైల్స్ని ప్రయోగిస్తుంది. ఈ క్రమంలోనే పశ్చిమ తీరంలో, ఇజ్రాయెల్ పశ్చిమ తీరంలో కమర్షియల్ క్యాపిటల్గా చెప్పుకునేటువంటి టెల్ అవీవ్ని కుదేలు చేసేటువంటి ప్రయత్నం ఇరాన్ చేసింది. ఐరన్ డోమ్ వందలాదిగా వచ్చినటువంటి క్షిపణులను అడ్డుకోగలిగినప్పటికీ కొన్ని క్షిపణులు మాత్రం ఇజ్రాయెల్లో బేభత్సం సృష్టించాయి. అమెరికన్ ఎంబసీ దగ్గర నుంచి చుట్టుపక్కల ప్రధానమైనటువంటి భవంతులపైన అటాక్ చేయడంలో మాత్రం ఇరాన్ సక్సెస్ అయింది. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్ ఒక బలమైనటువంటి యుద్ధ తంత్రాన్ని అనుసరించింది. చుట్టుపక్కల 5 వార్లు అంటే 5 సరిహద్దుల్లో యుద్ధం చేస్తూనే ఇరాన్ పైన భారీ శ్రేణి క్షిపణుల్ని ప్రధానంగా ఎయిర్ ఫోర్స్ని ఉపయోగించడం ద్వారా ఇరాన్ గగనతలం మొత్తాన్ని కూడా తన నియంత్రణలోకి తీసుకున్నట్టుగా ప్రకటించింది. సో ఇంతమందితో పోరాటం చేయడంలో ఇజ్రాయెల్ పైచేయి కావడానికి ఒకే ఒక్క కారణం సాంకేతికంగా ఇజ్రాయెల్ అనుసరిస్తున్నటువంటి అత్యున్నత విధానాలు. అందుకనే ప్రాణ నష్టం వీలైనంత తక్కువగా ఉండేలాగా శత్రువులకి దుర్భేద్యమైనటువంటి రక్షణ వ్యవస్థల్ని చూపిస్తూనే శత్రు శిబిరాలని పెకలించి వేసేటువంటి ప్రయత్నాల్ని ఇజ్రాయెల్ చేయడంలో సక్సెస్ అయింది. ఇప్పుడు ఇజ్రాయెల్కి అండగా అమెరికా నిలిచేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అమెరికా కనుక నేరుగా యుద్ధంలోకి దిగితే, ఎందుకంటే ఇప్పటికే మధ్యధరా సముద్రంలో ఉన్నటువంటి నేవల్ కమాండ్ మొత్తాన్ని కూడా ఇటు ఇజ్రాయెల్కి అండగా ఇటువైపు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. అంటే రెడ్ సీ వైపు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇరాన్ తీరానికి చేరడానికి ఆ మార్గం, అది ఇరాన్ తీరాలకి సమీపంలోకి తీసుకెళ్లేటువంటి మార్గం అవుతుంది. ఒకవేళ అమెరికా నేవల్ ఫోర్సెస్ కనుక ఆ ప్రాంతానికి వెళ్తే ఇజ్రాయెల్ చేసేటువంటి దాడులు మరింత బేభత్సంగా ఉండే అవకాశం ఉందని చెప్పని యుద్ధరంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.